హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే, మనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఫస్ట్ దోశ ఉంటుంది కదా, ఆ దోశ రెసిపీస్తో ఒట్టి దోశ తింటే సరిపోదు కదండి. దానికి కాంబినేషన్గా చట్నీ, కారప్పొడి ఉంటే బాగుంటుంది కదా. సో దానికి తగ్గట్టు మనం ఇవాళ పల్లీ చట్నీ ప్లస్ కారప్పొడి రెండు ఎలా చేయాలో సింపుల్గా మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మనం కారప్పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కారప్పొడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 15 to 20 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ధనియాలు, కొంచెం చింతపండు, రాళ్ళుప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, మినపగుళ్ళు, ఒక 5 to 6 వరకు వెల్లుల్లి రెవ్వలు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి బాగా. ప్యాన్ బాగా వేడిగా ఉండాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా ఒక 15 to 20 వరకు ఎండుమిర్చిని లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. ఎండుమిర్చి మరీ వేయించాల్సిన అవసరం లేదండి. ఈ ఎండుమిర్చి వేయించేటప్పుడు కొంచెం స్మెల్ పడని వాళ్ళు అండ్ ఘాటు కూడా బాగా వస్తుంది కదా, ఆ వాసన పడని వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే బెటర్. చూడండి, ఎండుమిర్చి కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు. మేము కారప్పొడి కొంచెం క్వాంటిటీనే చేసుకుంటున్నాం కాబట్టి అదొక టేబుల్ స్పూన్, ఇదొక టేబుల్ స్పూన్ వేసుకున్నాము. మీ క్వాంటిటీని బట్టి మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు ధనియాలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు కొంచెం ఎక్కువ పడతాయండి కారప్పొడిలోకి. ధనియాలు లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అన్నీ కలిపి దోరగా వేయించుకోవాలి. చూడండి, ధనియాలు, మినప్పప్పు అన్నీ కలర్ మారి మంచి స్మెల్ వస్తుంది. ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. క్వాంటిటీ ఇంత అని కరెక్ట్గా చెప్పలేమండి కొలతలు. ఒక హాఫ్ కప్ ధనియాలు అయితే ఒక హాఫ్ కప్ వరకు కరివేపాకు పడుతుంది. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా కలర్ మారి లైట్గా ఇలా ఫ్రై అవ్వాలి. చూడండి, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయినాయి కదా. తర్వాత చింతపండు ఒక చిన్నది, చాలా ఎక్కువ కూడా అవసరం లేదు. చింతపండు చిన్న రవ్వ వేసుకుంటే సరిపోతుంది. చింతపండు కూడా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చింతపండు యాడ్ చేసుకుంటే ఆ వేడికి కూడా చింతపండు నానిపోతుంది, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చల్లార్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ వేయకూడదు కదా, సో అందుకని చల్లార్చుకోవడానికి ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తాన్ని. మనం కారప్పొడి వేసేటప్పుడు మిక్సీ పడతాం కదా, సో మిక్సీ జార్ అనేది తడి లేకుండా పొడి పొడిగా ఉండాలి. అక్కడ వెట్ అనేది ఉండకూడదు. అప్పుడు ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది, పాడైపోకుండా ఉంటుంది కారప్పొడి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకుని ఎండుమిర్చి వేసుకొని ధనియాలు, కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేసాం కదా, వేయించుకొని అవన్నీ కూడా వాటిలోనే వేసేసుకొని ఒకసారి పైన కలుపుకోండి. అప్పుడు ఈవెన్గా మిక్స్ అవుతుంది. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బరకగా మిక్స్ చేసుకోవాలి. కారప్పొడి మనం మరీ మెత్తగా చేసుకోకూడదు, కొంచెం బరకగా ఉంటేనే, అదే రఫ్గా ఉంటేనే తినేటప్పుడు మనకు అన్ని ఫ్లేవర్స్ తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒకసారి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, కొంచెం రఫ్గా ఉంది. ఈ టైంలో మనం కల్లుప్పు కానీ మీ ఇష్టం నార్మల్ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. కల్లుప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. 4 to 5 వెల్లుల్లి వేసుకొని మళ్ళీ ఒకసారి రఫ్గా మిక్స్ చేసుకోవాలి. మీకు కారప్పొడి ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ దోశలోకే కాదండి, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. లేదా వైట్ రైస్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకొని తింటే కూడా వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇలా వస్తే సరిపోతుంది, మరీ స్మూత్గా చేసుకోక్కర్లేదని చెప్పాను కదా. చూడండి, ఇదైతే పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు మన కారప్పొడి రెడీ అయిపోయింది. ఇది వెంటనే గ్లాస్ జార్లో వేసుకోవడం కంటే ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఆరిన తర్వాత మన గ్లాస్ బౌల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని మూత పెట్టుకుంటే చాలా రోజులు స్టోర్ ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు పల్లీ చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. దీనికి కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. పల్లీలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి పొడి, చింతపండు, కరివేపాకు అండ్ తాలింపు దినుసులు. దేనికైనా ముందు స్టవ్ ఆన్ చేయాలి కదా, సో అందుకని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని ఒక పెద్ద కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీల్ని కలర్ మారే వరకు లైట్గా వేయించుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. పల్లీలు మరీ వేయించుకోవద్దండి మాడిపోయే వరకు. ఇప్పుడు ఒకసారి చూడండి, లైట్గా కలర్ మారినాయి కదా. పల్లీలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని 10 to 15 వరకు వేసుకోండి. మేమైతే ఒక 10 వేసుకున్నాము. ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు కొంచెం కలర్ మారినాయి కదా, సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. మాకైతే పచ్చి కొబ్బరి దొరకదు కాబట్టి ఎండు కొబ్బరి వేసుకుంటున్నాము. కావాలనుకుంటే మీరు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. ఫైనల్గా ఎండు కొబ్బరి యాడ్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి, లేకపోతే కింద వేడి ఉంటుంది కదా, మళ్ళీ మాడిపోతాయి అన్ని. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి.
సాల్ట్ ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి చట్నీ మిక్స్ అయ్యేటప్పుడు బాగా మంచిగా ఈవెన్‌గా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తది. ఇప్పుడు పల్లీలు, పచ్చిమిర్చి, కొబ్బరి ఇవన్నీ వేసాం కదా! అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకున్న వెంటనే మిక్స్ చేసుకోకూడదండి. ఫస్ట్ ఒకసారి స్పూన్ తీసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మనకి ఎక్కువ సేపు పట్టదు మిక్స్ అవ్వడానికి. సో, ఇప్పుడు ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఆ చింతపండు వాటర్‌తో సహా వేసేసుకొని, ఇంకొంచెం వాటర్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేసేసి వాటర్ ఎక్కువ పోసేసి మిక్స్ చేసుకోవడం కంటే, ఒక్కోసారి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకెంత కన్సిస్టెన్సీ కావాలో చట్నీ కొంచెం పల్చగా గానీ, కొంచెం తిక్కగా గానీ దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే చట్నీ మీకు కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తది. ఆల్మోస్ట్ చట్నీ గ్రైండ్ అయిపోయింది అన్న టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మీకెంత సాల్ట్ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. మాకైతే చట్నీ కన్సిస్టెన్సీ సరిపోతది. చూడండి మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా కొంచెం మీడియంగా చేసుకుంటే తినటానికి కూడా బావుంటది. ఇంకా మన చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా మంచిగా ఒక బౌల్‌లోకి తీసుకొని సర్వింగ్ బౌల్‌లోకి చట్నీ అంతా ఆ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇంకా మన చట్నీ, కారప్పొడి 2 రెడీ అయిపోయినాయి. చూడండి మేము ఫ్రెష్‌గా ఏసుకున్న దోస పిండి ఎంత బావుందో కదా! ఇంకా 2, 3 డేస్ మాకు దోసలే దోసలు. మీలో కూడా నాలాగే ఎంతమందికి దోసలు ఇష్టమో కామెంట్ చేయండి. చట్నీ ప్లెయిన్‌గా తింటే బాగోదు కదా! సో, అందుకని తాలింపేసుకుందాము. 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. చట్నీలో తాలింపు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేసేయండి. తాలింపు దినుసులు అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి వేసుకొని, ఇంకొంచెం కరివేపాకేసుకొని, కరివేపాకు కొంచెం ఫట్ ఫట్ అని పేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. ఇంకా మేము దోసలు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ దోసల్లోకి మనం చూడండి అసలెంత యమ్మీగా కనిపిస్తుంది కదా చట్నీ. ఆ చట్నీ ఒక 2, 3 స్పూన్లు వేసుకొని, కొంచెం కరివేపాకు పొడేసుకొని ఆర్ కారప్పొడి వేసుకొని తింటూ ఉంటే ఆహాహా! నేను చెప్పాలా? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ISMartPriya యూట్యూబ్ ఛానల్.